అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజు మన వీడియోని మొదలు పెట్టేద్దాం. ఈ రోజు మన వీడియోలో బాబా గారికి సంబంధించి ఒక పూజా విధానం అండి. అద్భుతమైన పూజ. ఈ పూజ చేసుకుంటే కనుక మన సంకల్పాలు లేకపోతే మన కోరికలు ఏదైనా ఉంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. అదేనండి సాయి దివ్య పూజ. ఈ సాయి దివ్య పూజ విధానం ఎలా చేసుకోవాలి, స్వామివారికి ముడుపు ఎలా కట్టుకోవాలి, నివేదన ఏది నివేదించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సాయి దివ్య పూజ అనేది గురువారం నాడు ప్రారంభించాలండి. అయితే ఈ బాబా గారి పూజ మనం గురువారం నాడు చేసుకోవాలి అంటే పూజలో ముఖ్యమైనది స్వామివారికి ముడుపు కట్టడం. ఆ ముడుపు అనేది మనం కట్టడానికి ముందుగానే బుధవారం రోజు సాయంత్రం ఒక తెల్లటి వస్త్రాన్ని ఏదైనా తీసుకుని అది పసుపు నీటిలో ముంచి అలాగే ఆరేయాలన్నమాట. అది ఆ తెల్ల వస్త్రం అంతా కూడా పసుపు రంగులోకి మారిపోవాలి, అలాగే పూర్తిగా ఆరిపోవాలి కూడా. ఆ ఆరిపోయిన వస్త్రాన్ని మనం గురువారం నాడు తీసుకుని స్వామివారికి ముడుపు కట్టుకుంటాం సంకల్పం చెప్పుకుని. కాబట్టి ముందు రోజే బుధవారం రోజు ఈ ముడుపు కట్టుకోవడానికి ఆ వస్త్రాన్ని అయితే మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఆ వస్త్రాన్ని అయితే మీరు తయారు చేసి పెట్టుకోవాలి. ఆ మరుసటి రోజు గురువారం నాడు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి శుచిగా శుభ్రంగా ఉండే బట్టలు అయితే కట్టుకుని ముందుగా నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. నైవేద్యం ప్రిపేర్ చేసుకుని మనతో పెట్టుకోవడం వల్ల పూజ మధ్యలోంచి లేవకూడదు కాబట్టి మనకి లేవనవసరం ఉండదు. నివేదన చేసే టైంకి మన పక్కనే ఉంటుంది కాబట్టి ప్రసాదం స్వామివారికి నివేదన చేయొచ్చు. ఈ వీడియోలో కిచిడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు బిర్యానీ మసాలా సామాన్లు, అలాగే కూరగాయలు. నేను ఇక్కడ దుంపలు తీసుకున్నాను. మీ దగ్గర క్యారెట్, బీన్స్ ఇలాంటివి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఆ రోజు దుంపలు మాత్రమే ఉన్నాయి కాబట్టి అవే వేసుకున్నాను. తర్వాత ఆ గ్లాస్ లో హాఫ్ క్వాంటిటీకి నేను పెసరపప్పు, హాఫ్ క్వాంటిటీ బియ్యం వేసుకున్నాను. మీరు ఎంతమంది ఉంటారో ఎంతమంది తింటారో దాని క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. నేను అయితే చిన్న కుక్కర్లో నెయ్యి అనేది వేసుకున్నాను. నెయ్యి కాగిన తర్వాత ముందుగా ఈ బిర్యానీ మసాలాలు అంటే ఏం లేదండి, ఒక దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక మిరియం గింజ, అలాగే బిర్యానీ ఆకు, ఒక ఇలాయచీ నేనైతే అన్నీ తీసుకున్నానండి. అవి కొంచెం వేగితే చాలు, అంటే అరోమేటిక్ స్మెల్ వస్తే చాలు, మరీ ఎక్కువ వేగితే మాడిపోతాయి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే నేను ఇప్పుడు దుంపలు వేసుకున్నాను. మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి, ఇప్పుడు నేను ఇందులో దుంపలు కూడా వేస్తాను. ఈ దుంపలు కూడా పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి. ఒక 2 minutes సాటే చేస్తే చాలు. ఆ స్మెల్ అనేది రావడం కోసం ఆ సాటే చేయడం తప్ప అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కాబట్టి అవి ఉడికిపోతాయి కాబట్టి పెద్దగా వేయించాల్సిన అవసరం లేదు. ఇందులోనే నేను కడిగి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం ఇందాక క్వాంటిటీ చెప్పాను కదా, అవి కూడా వేసి అవి కూడా ఒక 2 minutes మాత్రమే వేయిస్తాను. వేయించినా పర్వాలేదు, వేయించకపోయినా పర్వాలేదు, అందులో వేసేసి నీళ్లు పోసినా ప్రాబ్లం లేదు, ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడూ వాటిని లైట్ గా వేయించే 2 minutes సాటే చేసి అప్పుడు వాటర్ పోస్తాను. సో నేను చూపించాను కదండి, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ బియ్యం అనమాట. అంటే 1 full గ్లాస్ తీసుకున్నాను. పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది, ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. సో బేసిక్లీ మీరు బియ్యాన్ని ఎలా ఉడికిస్తారో ఇది కూడా అంతే. 1 glass కి 3 glasses ఆఫ్ వాటర్, ఈ క్వాంటిటీలో వాటర్ అనేది పోసుకోవాలి. ఇందులోనే నేను టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు పసుపు కూడా వేసాను. వేసిన తర్వాత వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టేసి, నేను డైరెక్ట్ కుక్కర్ పెట్టాను కాబట్టి నాకు 3 whistles అయితే సరిపోతాయి. మీరు బేసిక్లీ 3 to 4 whistles వరకు తెప్పించుకోవచ్చు. ఎందుకంటే కిచిడి కదండి, కిచిడి అనేది కొంచెం ముద్దగానే ఉంటే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కిచిడియే పెట్టాలా ఇంకేమీ పెట్టకూడదా అంటే యథాశక్తి అండి. నేనైతే ప్రతి వారం బాబా గారికి కిచిడియే నివేదన చేస్తూ ఉంటాను. కిచిడియే ప్రతి వారం ఎందుకు నివేదన చేస్తాను అంటే కిచిడి అనేది చాలా ఈజీ ప్రాసెస్. చేయడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగా అయిపోతుంది. ప్లస్ బాబా గారికి కిచిడి అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు కాబట్టి నేనైతే ప్రతి వారం కిచిడియే ప్రిఫర్ చేస్తాను. బాబా గారికి ఇష్టమైన ఏదైనా పెట్టొచ్చు, రొట్టెలు పెట్టొచ్చు, ప్రసాదం పరవాన్నం పెట్టొచ్చు, ఏవైనా పెట్టుకోవచ్చండి, తప్పులేదు.
నేనైతే మాత్రం కిచిడియే ప్రిఫర్ చేస్తాను. మీరు మీ దగ్గర కిచిడి చేసుకోలేను, ఫలం ఉంది, అరటిపళ్ళో ఇంకొక పండో ఏదైనా పండు అవైలబుల్ గా ఉంది పెట్టుకుంటానన్నా సరే పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇలా చేసుకుంటే చాలా మంచిది, బాబా గారికి ప్రీతి కూడా కాబట్టి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, చూసారు కదా. అయితే ఇప్పుడు మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది కదా. నెక్స్ట్ ప్రాసెస్ లో మనం బాబా గారికి సాయి దివ్య పూజకు సంబంధించి ముడుపు ఎలా కట్టుకుందాం, అలాగే పూజకు సంబంధించి పీఠం ఎలా ఏర్పాటు చేసుకుందాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ పీఠాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాము. ఎక్కువ టైం లేదు, త్వరగా పూజ చేసుకుని బయట పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ పీఠం చాలా సింపుల్ గా ఉంటుందండి, ఎక్కువ హడావిడి అయితే ఉండదు. దానికోసం ముందుగా నేను ఒక పీఠం తీసుకున్నాను, చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని ముగ్గు అయితే వేసుకుని దాని మీద తెల్లటి వస్త్రాన్ని పరిచానండి. ఆ తర్వాత ఫస్ట్ ఏ పని చేసినా మనం వినాయకుడిని ప్రార్థిస్తాం కదా. ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ ఇన్ని వారాలను సంకల్పించుకుంటాం కదా, అన్ని వారాలు నిర్విఘ్నంగా చేయమని వినాయకుడిని పెట్టుకున్నాను మొదటిగా. తర్వాత బాబా విగ్రహాన్ని అయితే పెట్టాను. ఆ తర్వాత ఏ పూజని చేసుకున్నా సరే మనం ముందు ఇంటి ఇలవేల్పు అంటారు, కులదైవం అంటారు, ఆవిడ ఆయన ఎవరైతే వాళ్ళని పెట్టుకోవాలి. మా ఇంటి ఇలవేలుపు బాలా త్రిపుర సుందరీదేవి, నేను బాలమ్మ వారిని పెట్టుకున్నాను. అలాగే గ్రామ దేవతల్ని కూడా ఒక్కసారి స్మరించుకోవాలండి, తప్పనిసరిగా చేయాల్సిన పని అది. అందుకని ఇరువురు గ్రామ దేవతల్ని కూడా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా పీఠాన్ని అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను. నెక్స్ట్ పీఠాన్ని ఎలా అలంకరించుకున్నానో చూపిస్తాను, అది కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది, ఒకసారి చూసేయండి. తర్వాత పీఠాన్ని నేను ఇలా చక్కగా పూలతో అలంకరించుకున్నానండి. మీ దగ్గర బాబా గారి విగ్రహం లేకపోతే పటం ఉంటే పటమైనా పెట్టుకోవచ్చు, యథాశక్తి ఏది ఉంటే బాబా గారికి సంబంధించి అది పెట్టుకుని మీరైతే పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, ఈ పూజకి పెద్దగా నియమాలు ఏమీ ఉండవు. చక్కగా తలస్నానం చేసి శుచిగా శుభ్రంగా ఉండే బట్టలు కట్టుకుని ఈ విధంగా పీటను ఏర్పాటు చేసుకుని మీరు పూజ అయితే చేసుకోవచ్చు. దీనికి ఉపవాసం ఉండాలి, లేకపోతే దానాలు చేయాలి, ఇలాంటివి ఏమీ ఉండవండి. చక్కగా మీరు ఏమైనా తిని ఈ పూజను చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం పూజ మధ్యలోంచి లేవకూడదు కాబట్టి పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటి అన్ని ముందే దగ్గరగా పెట్టుకోవాలి. ఏం సామాన్లు కావాలో చెప్తాను, చూసేయండి. అగరబత్తులు అయితే కావాలి, అలాగే డూప్ స్టిక్, బాబా గారికి ధూపం వేయాలి కాబట్టి డూప్ స్టిక్ కానీ కోన్ కానీ, లేదా మీ దగ్గర బొగ్గులుండి సాంబ్రాణి ఉండి వేసుకుంటానన్నా పర్వాలేదు. తర్వాత నేను పీఠం మీద దీపాలు అయితే అరేంజ్ చేసుకున్నానండి. దీపాల్లో 3 వత్తులు అయితే వేసుకున్నాను. అందరికి డౌట్ అయితే అక్కర్లేదు ఎన్ని వత్తులు వేయాలి అని. దీపానికి సంబంధించిన శ్లోకంలోనే ఉంటుంది, సాధ్యం త్రివత్తి సంయుక్తం, అంటే 3 వత్తులు వేసుకుని మనం దీపారాధన అయితే చేసుకోవాలి. ఎప్పుడు 3 ఒత్తులు వేయాలి, 3 లోకాలకి 3 ఒత్తులు అనమాట. అలాగే ప్రసాదాలు, వినాయకుడికి గుడఖండం అంటే ప్రీతి, అదే బెల్లం అంటే ప్రీతి కదండి, కాబట్టి వినాయకుడి కోసం బెల్లం. అలాగే ఇరువురు గ్రామ దేవతలు, అలాగే ఇంటి ఇలవేల్పు కోసం నేను పటికి పందారైతే నైవేద్యంగా తీసుకున్నాను. అలాగే స్వామి వారికేమో కిచిడి నైవేద్యం ముందే పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మనం అగ్గిపుల్లతో అయితే దీపాన్ని వెలిగించకూడదు, దీపారాధన చేయకూడదు, కాబట్టి ఏకహారతి రెడీ చేసుకున్నానండి. మనం ఏకహారతిని వెలిగించి దాంతో మనం దీపారాధన అయితే చేయాలి. అలాగే పూజకి కావాల్సిన పువ్వులు, 2 ఆచమన పాత్రలు అయితే పెట్టుకున్నాను. గంట, ఒక ఆచమన పాత్రలో మనం ఆచమనం చేయడానికి, అంటే కేశవనామాలతో ఆచమనం చేస్తాం కదా, దానికి ఒక ఆచమన పాత్ర. ఇంకొకటి స్వామి అమ్మవార్లకి మనం ఉపచారాలు చేస్తాం కదా, పాదయో పాద్యం హస్తయో అర్ఘ్యం, లేదా నైవేద్యాన్ని పెట్టడానికి, ఇలాంటి ఉపచారాలకైతే మాత్రం ఇదిగోండి ఇంకో కలశం అయితే పెట్టుకున్నాను. కలశం కాదు, ఇంకో ఆచమన పాత్ర అనుకోవచ్చు, చెంబు పెట్టుకున్నాను. అందులో ఏం వేయాలి అంటే మళ్ళీ అందులో కూడా కలశారాధన శ్లోకంలోనే ఉంటుందండి, కలసే గంధ పుష్పాక్షతై రభ్యస్య హస్తేనాచార్య అంటారు. అంటే కలశంలో గంధం, పుష్పం, అక్షంతలు వేసి చేతిని కలశం మీద పెట్టి కలశారాధన అయితే చేసుకోవాలి మనం. కాబట్టి అందులో నేను గంధం, ఒక పుష్పం, కొద్దిగా అక్షంతలు అయితే వేసుకున్నాను కలశంలో. చూశారు కదండి, పీఠాన్ని నేనైతే చాలా సింపుల్ గా ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా
ఎదురుగా పెట్టుకున్నాను ముందుగానే, ఎందుకంటే పూజ మధ్యలోంచి లేవకూడదు కాబట్టి. మీరు ఏ పూజ చేసినా లేవకూడదండి, అది నిత్య పూజ అయినా సరే, ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నా సరే పూజ మధ్యలోంచి అయితే లేవకూడదు, అన్ని దగ్గరలో అందుబాటులో పెట్టుకోవాలి. తర్వాత ఈ పూజకి సంబంధించి ముఖ్యమైనది ముడుపు కట్టుకోవాలి అని చెప్పుకున్నాం కదా, ఆ ముడుపు ఏ విధంగా కట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీకు వీడియో స్టార్టింగ్ లో అయితే చూపించాను కదండి, స్వామివారి పూజకి సంబంధించి ముడుపు కట్టుకోవడం కోసం ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని పసుపులో ముంచి అది ఆరేయాలని చెప్పాను కదా. అయితే అంత పెద్ద క్లాత్ అయితే అవసరం లేదు, చిన్న ముడుపు అయితే సరిపోతుంది. అందుకని నేను దాన్ని కట్ చేసి చిన్న పీస్ కింద చేసుకున్నాను. చూసారు కదండి, ఇలా ఆ క్లాత్ అయితే పూర్తిగా ఆరిపోవాలి. ఇప్పుడు ఈ ఆరిపోయిన క్లాత్ కి మనం 4 పక్కల కుంకుమ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఆ క్లాత్ కి, అంటే ఆ తెల్లటి వస్త్రానికి చుట్టూ మనం కుంకుమ అయితే పెట్టుకోవాలి. అలాగే మధ్యలో కొంచెం పసుపు, కుంకుమ, అలాగే అక్షితలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ముడుపు కట్టడానికి పుస్తకంలో రాసి ఉంటుందండి, ₹1 కానీ ₹2 కానీ మనం ముడుపుగా కట్టుకోవాలి స్వామివారికి. అయితే నేనైతే ₹2 ముడుపు కడుతున్నానండి. ఆ ₹2 అందులో పెట్టి అప్పుడే ముడుపు కట్టేయకూడదు, ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకోవాలి. తర్వాత ఇలవేలుపు గ్రామ దేవతల పూజ అయిన తర్వాత స్వామివారి పూజ ఆరంభించే ముందు మనం ముడుపు అయితే కట్టుకోవాలి. అప్పటి వరకు ఆ ₹2 ఆ క్లాత్ లో పెట్టి అలా బాబా గారి చరణాలు, అంటే పాదాల దగ్గర పెట్టుకొని మిగతా పూజ అంతా అయ్యాక బాబా గారి పూజ ఆరంభించే ముందు మనం ముడుపు అయితే కట్టుకుంటాం అన్నమాట. మీరు ఎన్ని వారాలు అయితే సంకల్పించుకున్నారో అన్ని వారం పీఠం అలాగే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. నేనైతే సాయంత్రం లఘు పూజ చేసుకుని ఉద్వాసన చెప్పేస్తాను, కానీ ముడుపుని ఎప్పుడు బాబా గారి పాదాల దగ్గరే ఉంచుతానండి. చూశారు కదండి, నేనైతే ముడుపు కట్టకుండా బాబా గారి శ్రీచరణాలు, అంటే బాబా గారి పాదాల దగ్గర పెట్టుకున్నాను. మనం సాయి దివ్య పూజ ఆరంభించే ముందు ఎన్ని వారాలైతే సాయి దివ్య పూజ చేసుకోవాలని సంకల్పం చేసుకుంటామో, నిర్విఘ్నంగా అన్ని వారాలు పూజ జరగాలని ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి, వినాయకుడి పూజ చేయాలి. అలాగే ఇంటి ఇలవేలుపు గ్రామ దేవతలకు కూడా మనం పూజ చేయాలి. ఇంతమందికి పూజ చేయాలి అంటున్నాను, అదేదో పెద్ద ప్రాసెస్ ఏమో అని కంగారు పడి భయపడిపోకండి. చాలా సింపుల్ గా పంచోపచారతో లఘు పూజ అయితే చేసుకోండి. చాలా త్వరగా 10 నిమిషాల్లో అయిపోతుంది, ముగ్గురికి కలిపి, పెద్ద టైం తీసుకోదు. పంచోపచారాలంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఈ 5 ఉపచారాలతో స్వామి అమ్మవార్లని అలాగే దేవీ దేవతల్ని పూజ చేసుకోవడంలో మనకి ఎక్కువసేపు పట్టదు. అలాగే ఈ పూజ ఇలా చేసుకుని సాయి దివ్య పూజ ఆరంభించడం వల్ల పూజ అనేది నిర్విఘ్నంగా జరుగుతుంది, మనకి ఎలాంటి ఆటంకాలు ఉండవు. అలాగే బాబా గారి అనుగ్రహం కూడా శీఘ్రంగా కలుగుతుంది. ఈ సాయి దివ్య పూజకి ఉద్యాపన అయితే ఉంటుందండి. మీరు ఎన్ని వారాలు అయితే చేసుకోవాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 5 వారాలు దివ్య పూజ చేసుకోవాలని సంకల్పించుకుంటే 5వ వారం నాడు ఉద్యాపన అయితే చేసుకోవాలండి. మనకి ఉద్యాపన చేసుకోవడానికి సాయి దివ్య పూజ పుస్తకాలు అయితే పంచుకోవాలండి. మనం ఇందాక అనుకున్నట్టు ఎగ్జాంపుల్ లో 5 వారాలు చేసుకుంటే కనుక సాయి దివ్య పూజ పుస్తకాలను ఉంటాయి. 5 పుస్తకాలు 5గురికి పంచాలి. ప్రసాదం 5వ వారం నాడు సాయి దివ్య పూజ చేసుకుని ఉద్యాపనగా ఈ 5 పుస్తకాలు స్వామివారి దగ్గర పెట్టుకుని మీరు ఏ ప్రసాదం అయితే చేసుకుంటారో ఆ ప్రసాదం ఒక 5గురికి, కుల మత భేదాలు ఏమో ఉండవండి, దీనికి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, చిన్నపిల్లలకైనా ఇచ్చుకోవచ్చు, మగవాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు, ఆడవాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 5గురికి మనం ఆ పుస్తకం అయితే ఇవ్వాలి. ఆ పుస్తకం మనకి పూజా సామాగ్రి షాప్స్ లో దొరుకుతాయి, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్లలోనూ దొరుకుతాయి. లేదంటే ఏమైనా ప్రైవేట్ గా పూజ పుస్తకాలు అమ్మే వెబ్సైట్స్ ఉంటాయి కదా, అందులో కూడా ఉంటాయి. నేను వీలైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. ఈ పూజని 2 రకాలుగా అయితే మనం చేసుకోవచ్చండి. ఒకటి, ఈ పుస్తకంలో అష్టోత్తరం ఇస్తారు బాబా గారిది, అష్టోత్తరం ఇచ్చి 6 కథలు ఇస్తారు. చక్కగా మనం అష్టోత్తరంతో బాబా గారికి పూలతో పూజ చేసుకుంటూ 6 కథలు చదువుకుని పూజ అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం బాబా గారికి షోడశోపచారాలతో పూజ చేసుకుని ఆ తర్వాత మనం 6 కథలు చదువుకుని నైవేద్యం సమర్పించుకోవాలి.
ఈ రకంగా అయితే పూజ చేసుకోవచ్చు. నేను ముందు చెప్పినట్టుగా షార్ట్‌లో ఇలా సాయి దివ్య పూజ చేసుకుంటున్నానని షార్ట్ పెట్టినప్పుడు నేను చెప్పాను. ఇది సెకండ్ టైమ్ నేను పూజ చేసుకోవడం అండి అని. ఫస్ట్ టైమ్ నేను ఏ విధంగా చేసుకున్నానో ఇప్పుడు మీకు అదే విధంగా చూపించాలనుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు ఈ షోడశోపచారాలతో స్వామివారికి పూజ చేసుకున్న తర్వాతే 6 కథలు చదువుకుంటానండి. పుస్తకంలో ఇచ్చిన 6 కథలు. ఈ షోడశోపచారంలో భాగంగానే స్వామివారి అష్టోత్తరం కూడా ఉంటుంది. ఇంత పూజ చేసుకోలేము షోడశోపచారాలు అనుకున్న వాళ్ళు చక్కగా సాయి దివ్య పూజ పుస్తకంలో చూపించినట్టుగా అష్టోత్తరం మాత్రం కంపల్సరీగా చదువుకోవాలి. స్వామివారిని తలుచుకుని అష్టోత్తరంతో పువ్వులతో పూజ చేసుకుని కథలైతే చదువుకోవచ్చు. టైం లేదనుకున్న వాళ్ళకి సాయి దివ్య పూజ పుస్తకంలో ఉన్నట్టు చేసుకోవడం చాలా ఉత్తమం, త్వరగా అయిపోతుంది. లేదు కాస్త టైం ఉంది ప్రశాంతంగా పూజ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రం షోడశోపచార పూజ చేసుకుని స్వామివారిని 6 కథలు చదువుకోండి. మీకు సమయానుకూలంగా ఉండి మీ మనసుకు ఏ రకంగా పూజ చేసుకోవాలనిపిస్తే ఆ రకంగా చేసుకోండి, కానీ భక్తి శ్రద్ధలతో మాత్రం చేసుకోవాలి. అలాగే ఉద్యాపన కోసం ఇంకొకసారి చెప్తాను. 5 వారాలు చేసుకుంటే 5వ వారం ఉద్యాపన చేసుకోవాలి. 5 పుస్తకాలు 5గురికి పంచాలి. పుస్తకాలతో పాటు మీరు చేసిన ప్రసాదం కూడా. అలాగే 7 వారాలు చేసుకుంటే 7 పుస్తకాలు 7గురికి పంచాలి. అలా 5, 7, 11, 21 ఇలా మీరు ఎన్ని వారాలైతే సంకల్పించుకుంటారో అంతమందికి అన్ని పుస్తకాలు ప్రసాదంతో పాటు పంచాలన్నమాట ఆఖరి వారం నాడు. ఈ సాయి దివ్య పూజ మీరు గురువారం నాడు తెల్లవారుజామున చేసుకుంటారు కదా. తెల్లవారుజామున అంటే సూర్యోదయం అవ్వక ముందే చేసేసుకోవాలా అనే డౌట్ ఏమీ అక్కర్లేదండి. మీ టైం కన్స్ట్రెయింట్ చూసుకుని మీ కంఫర్ట్ బట్టి తెల్లవారుజామునే లేచి చేసేసుకోగలను అంటే చేసుకోండి. లేదు సూర్యోదయం అయ్యాక కాస్త ఏమైనా అల్పాహారం టిఫిన్ లాంటిది ఏదైనా తీసుకుని పూజ చేసుకుంటానన్నా తప్పులేదు. అందుకే ముందే చెప్పాను మీకు ఈ పూజకి పెద్ద నియమాలంటూ ఏమీ ఉండవండి. పర్వాలేదు, మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం ఈ పూజ అనేది మీరు చేసుకోవాలి. ఇక ఉద్వాసన విషయానికి వస్తే మీరు ఒకవేళ 5 వారాలు సంకల్పించుకుంటే 5 వారాలు పీఠాన్ని అలానే ఉంచాలా, 5 వారాలు బాబా గారికి ఉద్వాసన చెప్పకుండా ఉండాలా అంటే అది మీ వీలును బట్టి మీరు చేసుకోవాలండి. మీకు సెపరేట్ గా వేరే పూజ గది ఉంది, ఎలాంటి ఆటంకాలు లేవు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 5 వారాలు సంకల్పించుకుంటే పీఠాన్ని 5 వారాలు అలానే ఉంచుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే అంటు ముట్టు అనేవి మాత్రం తగలకుండా చూసుకోవాలి. లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు అనుకుంటే చక్కగా సింపుల్ గా ప్రతి గురువారం నాడు చక్కగా ఇలా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ అయితే చేసుకోండి. పీఠం ఏర్పాటు చేసుకుని పూజ అంతా అయ్యాక గురువారం నాడు నేనైతే సాయంత్రం ఉద్వాసన చెప్పుకుంటానండి. లేదు అనుకుంటే మీకు అవ్వదు సాయంత్రం పూజ చేసుకోవడం, ఆఫీసులకి వెళ్ళిపోతాం, ఇలా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే సరే మీరు పొద్దున పూజ అంతా అయిపోయాక స్వామివారికి ఉద్వాసన చెప్పేసి పీఠాన్ని కదిలిచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటి అంటే పీఠాన్ని కదిపేసి బాబా గారిని తీసి మీ పూజా మందిరంలో సెపరేట్ గా పెట్టుకున్నా సరే ముడుపు అనేది మాత్రం ఎప్పుడు బాబా గారి పాదాల దగ్గరే ఉంచాలి. అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ గురువారం నాడు ఫ్రెష్ గా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ పూజ అయితే చేసుకోవచ్చు. అసలు కొంతమందికి బాబా గారిని వాళ్ళ పూజా మందిరంలోంచి ఉన్న ప్లేస్ నుంచి కదపడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పీఠం ఏర్పాటు చేసి చేసుకోవాలా అంటే పీఠం ఖచ్చితంగా ఏర్పాటు చేసి చేసుకోవాల్సిన అవసరం లేదండి. బాబా గారిని ఎక్కడ ఉంచారో మీ పూజా మందిరంలో అక్కడే ఉంచి పూజ అనేది కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. కాకపోతే వినాయకుడికి ప్రథమంగా పూజ చేసుకోవాలి. అలాగే ఇంటి ఇలవేలుపుకి అంటారు, కులదైవం అంటారు, ఇలా పూజ చేయాలి. గ్రామ దేవతల్ని కూడా ఒకసారి స్మరించుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ. ఒకవేళ ఎవరికైనా ఇంటి ఇలవేలుపు ఎవరో తెలియకపోతే మీరు నిత్యం పూజించే మీకు ఇష్టదైవం ఒకరు ఉంటారు కదా, వాళ్ళని మాత్రం పూజించాలి కంపల్సరీగా. అయితే ఈ వీడియోలో నేను మంత్ర ఉచ్చారణతో పాటు పూజ ఎలా చేసుకోవాలి అనేది చూపించట్లేదు. ఇది పూజ ఎలా చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కావాల్సిన బుక్స్ ఎక్కడ దొరుకుతాయి, బుక్స్ లోంచి ఎలా చూసి పూజ చేసుకోవాలి ఇవన్నీ చెప్పాను కదా. నేను మంత్రోచ్చారణతో అయితే మాత్రం ఈ పూజ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు మంత్ర ఉచ్చారణతో కావాలి అనుకుంటే కనుక నాకు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను మంత్ర ఉచ్చారణతో వీడియో పెడతాను. సో దట్ మీరు ఆ వీడియో ప్లే చేస్తూ బాబా గారికి చక్కగా పూజ అనేది చేసేసుకోవచ్చు.
ఒకవేళ ఎవరికైనా మంత్రాలు చదవడం ప్రాబ్లం అనిపించి లేదంటే మేము చదవలేము అనుకున్న వాళ్ళైనా సరే ఆ వీడియోని చూసుకుని చక్కగా డైరెక్ట్ గా అది ప్లే చేసుకుంటూ అందులో చెప్పిన విధంగా పూజ అయితే చేసేసుకోవచ్చు. ఎవరికైనా అలాంటి వీడియో కావాలి అంటే మర్చిపోకుండా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను ఆ వీడియోని కూడా మీ ముందుకి అందిస్తాను. అయితే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. మీరు అష్టోత్తరం చదివి బాబా గారి పూజ చేసినా, లేకపోతే షోడశోపచారాలు చేసి బాబా గారి పూజ చేసినా, సంకల్పం అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. మీరు ఏ రకంగా పూజ చేసినా సరే. ఇప్పుడు సంకల్పానికి వచ్చేసరికి ఏం చెప్పుకోవాలంటే చివరన మీరు షోడశోపచార పూజా విధానేన సాయి దివ్య పూజాం కరిష్యే అని చెప్పుకోవాలి. ఇది మీరు ఒకవేళ షోడశోపచారాలతో కనుక స్వామివారిని పూజించినట్టయితే సంకల్పంలో ఇలా చెప్పుకోవాలి. లేదు ఉట్టి అష్టోత్తరం చదివేసుకుని మేము కథలు చదువుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రం నార్మల్ గా సాయి దివ్య పూజాం కరిష్యే అని చెప్పుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ముడుపు కట్టే విషయానికి వస్తే ప్రథమంగా మనం వినాయకుడి పూజ పూర్తి చేసుకుని ఇంటి ఇలవేల్పు కానీ కులదైవ పూజ కానీ చేసుకుని గ్రామ దేవతల్ని స్మరించుకున్న తర్వాత ముందుగా మనం బాబా గారికి ఏం చేయాలి, పూజ మొదలెట్టే ముందు బాబా గారి ధ్యాన శ్లోకం ఏవైనా చదువుకుని ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ముడుపు కట్టాలి. ముడుపు ఏ విధంగా కట్టాలి అంటే ముందుగా మనం తయారు చేసుకుని బాబా గారి పాదాల దగ్గర పెట్టుకున్నాం కదా, పసుపు వస్త్రంలో చిటికెడు పసుపు కుంకుమ అక్షతలు ₹2 కానీ ₹1 బిళ్ళ కానీ పెట్టి బాబా గారి పాదాల దగ్గర పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని మనం అయితే తీసుకుని మన మనసులో ఏ సంకల్పంతో అయితే బాబా గారికి ఈ సాయి దివ్య పూజ చేసుకుంటున్నామో, లేదా ఏ కోరికతో అయితే ఈ బాబా గారి పూజ చేసుకుంటున్నామో ఆ కోరిక తలుచుకుంటూ ఈ సాయి దివ్య పూజని ఎన్ని రోజులు అంటే ఎన్ని వారాలు చేసుకోవాలి అని మరి మీరు సంకల్పం చేసుకుంటున్నారో అదంతా తలుచుకుని బాబా గారికి ముడుపు కట్టి, ఈ కోరిక కనుక తీరితే ఈ ముడుపుని హుండీలో వేస్తాను స్వామి అని చెప్పి దండం పెట్టుకోవాలి. మీకు ఇంకొంచెం క్లియర్ గా అర్థం అవ్వడం కోసం ముందుగా మనం ముందు తీసుకున్న ఉదాహరణే తీసుకుందాం. 5 వారాలు సంకల్పించుకున్నారు. 5 వారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా సాయి దివ్య పూజ అనేది చేసేసుకున్నారు. 5వ వారం ఉద్యాపన కూడా అయిపోయింది. ఉద్వాసన చెప్పేశారు, పీఠాన్ని కదిపేశారు. ఒకవేళ పీఠం పెట్టుకున్న వాళ్ళైతే ఇప్పుడు ఆ ముడుపుని ఏం చేయాలి అంటే స్వామివారి హుండీలో వేయాలి. ఎక్కడ హుండీలో వేయాలి? మీరు అవకాశం ఉండి 5 వారాలు అయిన తర్వాత షిరిడి వెళ్ళగలిగితే షిరిడీలో వేస్తే చాలా ఉత్తమం. లేదు అనుకుంటే అంతే ఫలితం. మీకు దగ్గరలో ఏదైనా బాబా గారి గుడి ఉంటే అక్కడ పట్టుకెళ్ళి ఆ హుండీలో వేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరి ఇంటి దగ్గరలో ఎక్కడో ఒక దగ్గర బాబా గారి ఆలయం అయితే ఉంటుంది కదండి. మీరు ఈ సాయి దివ్య పూజ చేసుకున్న గురువారం నాడు వీలుంటే కనుక సాయంత్రం బాబా గారి ఆలయ సందర్శనం కూడా చేసుకోండి. ఈ సాయి దివ్య పూజని చిన్నపిల్లలు చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు చేసుకోవచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వృద్ధులు ఇలా ఎవరైనా చేసుకోవచ్చండి, భేదాలు లేకుండా. ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళకి ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా. ఒకవేళ ఆటంకం వస్తే ఏం చేయాలి? పూజ ఆగిపోతుంది అని కంగారు పడక్కర్లేదు. ఒకవేళ పూజ సంకల్పించుకుని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఎప్పుడైనా ఆటంకం వస్తే ఆ వారం మినహాయించి మిగతా వారం మీరు యథావిధిగా కంటిన్యూ చేసుకోవచ్చు పూజ అనేది. అంటే మళ్ళీ ఫస్ట్ వారం నుంచి సంకల్పించుకుని చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒక 2 వారాల తర్వాత ఆటంకం వస్తే ఆ వారం మినహాయించేసి ఆ తర్వాత వారాన్ని 3వ వారం కింద పరిగణించుకుని మనం పూజ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కథల విషయానికి వస్తే కనుక మీరు సత్యనారాయణ వ్రతానికి ఎలా అయితే ప్రతి కథకి చేతిలో అక్షింతలు పట్టుకుని కథ ఆఖరణ కొంచెం మన మీద అక్షింతలు వేసుకుని కొంచెం స్వామివారి మీద వేసి కొంచెం అక్షింతలు పక్కన పెట్టుకుంటామో ఇంట్లో మిగతా వాళ్ళకు వేయడానికి, ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. మీరు కథ చదువుకుంటున్నంతసేపు ప్రతి కథకి అక్షతలు చేతిలో పట్టుకోవాలి. కథ పూర్తయిన తర్వాత బాబా గారిని తలుచుకుని బాబా గారి శ్రీచరణాల దగ్గర కొన్ని, మీ మీద కొన్ని, అలాగే ఇంట్లో వాళ్ళ మీద వేయడానికి కొన్ని పక్కనైతే పెట్టుకోండి. మీరు ధూప్ స్టిక్ కానీ లేకపోతే బొగ్గులు తీసుకుని అందులో సాంబ్రాణి కానీ గుగ్గిలం కానీ వేసుకుని బాబా గారికి అయితే ఖచ్చితంగా ధూపం ఇవ్వాలి. పూజ ఆఖరిలో అయినా ఇవ్వచ్చు, లేదా పూజ మొదట్లో ధూపం పెట్టేసి బాబా గారికి ధూపం వెళ్తూ ఉంటుంది, మీరు పూజ చేసుకుంటూ ఉండొచ్చు. ఎలా చేసుకున్నా ప్రాబ్లం లేదు. నేనైతే ఎప్పుడు
పూజ ఆఖరిలో బాబా గారికి ధూపం అయితే సమర్పిస్తాను. కానీ ధూపం సమర్పించడం మాత్రం కంపల్సరీ అండి. ఎందుకంటే బాబా గారికి ధూపం అంటే చాలా ప్రీతి. చాలా మందికి ఈ పూజ ప్రారంభించిన మొదటి వారంలోనే, రెండో వారంలోనే కోరికలు తీరిపోవడం, బాబాగారి నిదర్శనాలు కనిపించడం అనేది జరుగుతూ ఉంటాయండి. అలా ఈ వీడియో చూసి ప్రారంభించి చేసిన వాళ్ళల్లో ఎవరికైనా అలాంటి నిదర్శనాలు కనుక ఏ వారంలో వచ్చినా సరే నాకు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఇదేనండి సాయి దివ్య పూజ చేసుకునే విధానం. నేను మాక్సిమం సాయి దివ్య పూజకి సంబంధించి చాలా పాయింట్స్ అయితే కవర్ చేసేసానండి. ఇంకా మీకు ఏమైనా ఈ పూజకి సంబంధించి డౌట్స్ ఉన్నాయనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. అలాగే మంత్ర ఉచ్చారణతో వీడియో కావాలి అంటే కూడా నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆ వీడియోని కూడా మీ అందరి కోసం అందిస్తాను. శ్రీ గురుభ్యో నమః. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు ఎప్పటిలాగే ఇన్ఫర్మేటివ్ గా ఉందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.